డాక్టర్ గారు రారా? అబ్బాయి లేరు. ఆయనకు ఒంట్లో బాగుండక ఇంట్లో దిష్టి తీయించుకుంటారు. లేకపోతే ఏంటయ్యా, డాక్టర్ గారు హాస్పిటల్ కాక అసెంబ్లీలో ఉంటారా? వెళ్ళవయ్యా వెళ్ళ. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటి ప్రాబ్లం? వినిపించడం లేదండి ఈ మధ్య. మరి నా దగ్గర నాకు వినిపించడం లేదు. మరి పక్కవాడి దగ్గు ఏమన్నారు? అబ్బో, మీకు వినిపించడం లేదా? ఈ మందులు వాడండి. ఇవి వాడితే చెవుడు తగ్గుతుందా? కాదు, దగ్గు పెద్దదై మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం, వస్తాను. ఓకే. రారా రమణ, ఏంట్రా అసలు కనిపించడం లేదు? ఆయనకి దగ్గుకు మంది ఇచ్చినట్టు నాకు కూడా ఏమైనా ఇస్తామని చెప్పి రావటం లేదు. సర్లే, వాడికి చెవుడికే మంది ఇచ్చా. లేకపోతే మందులు రాసిచ్చిన తర్వాత కూడా చెవుడు తగ్గుతుందా అండి అని దీర్ఘం తింటి దానికి వెతవ డౌట్ వాడును. ఏంటి విషయం? హలో, నేను రాంబాబు మాట్లాడుతున్నాను. నువ్వట్రా? కోడల ఆరోగ్యం ఎలా ఉంది? గుడ్ న్యూస్, మీకు మనవడు పుట్టాడు. కంగ్రాట్స్ మై సన్. ఒరే రమణ, రాంబాబు కొడుకు పుట్టాడట. రే బావా, నేను రమణ్ణి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. అర్జెంట్ గా పెళ్లి చేసుకుంది. నా కొడుకో పెళ్ళాను కన్నా బావా. అలాగే లేరా, నేను చాలా బిజీగా ఉన్నాను. నువ్వే ఓ బిడ్డ తల్లిని చూడు. ఏడ్చావు గాని ఇటు. ఒరే రాంబాబు, నాకు మనవడు పుట్టిన సందర్భంగా ఇక్కడ మన వాళ్ళందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇస్తున్నాను. సాయంత్రం పార్టీకి నువ్వు కూడా రావాలి. అలాగే మావయ్య. పేషెంట్లను బెదరగొడుతూ ఇండియాలో ఉండకపోతే హ్యాపీగా వాడి దగ్గరికి వెళ్ళి అమెరికా పేషెంట్ల భారతం పట్టొచ్చు కదా. నెవర్. ఈ దేశాన్ని వదిలిపెట్టిపోవడం నా వల్ల కాదు. ఐ లివ్ ఫర్ మై కంట్రీ, ఐ డై ఫర్ మై కంట్రీ. ఓకే అంకుల్, ఓకే. అంత ఎమోషనల్ అయిపోకు. బుద్ధి గడ్డి తిని ఈ ప్రపోజల్ పెట్టా. వస్తాను అంకుల్. అలాగేనా? అమ్మని అవసరం అడిగానని చెప్పు.